పంచతంత్ర కథలకు స్వాగతం. క్రిందటి భాగంలో జిత్తులమారి నక్క తన మాయమాటలతో కాకి జింకతో ఎలా స్నేహం కొనసాగించిందో చూశాం. తరువాతి కథ. ఒకరోజు జింకను తీసుకుని వెళ్ళి మంచి పంట పొలాన్ని చూపించింది నక్క. పంట ఏపుగా పెరిగిందక్కడ. చూసుకో, కన్నుల పంటంటే ఇది, కడుపు నిండా తిను అన్నది నక్క. జింకకు పట్టపగ్గాలు లేకపోయాయి. పొలంలో పడి పంటను తిన్నది. మర్నాడు అలా వారం 10 రోజులుగా పంటను తినేస్తోంది జింక. రోజురోజుకి పంట తరిగిపోవడంతో ఏదో జంతువు పొలంలో పడి పంటను తినేస్తోంది. దాని అంతు చూడాల్సిందే, దాన్ని ప్రాణాలతో వదలకూడదు అనుకున్నాడు ఆ పొలం యజమాని. బాగా ఆలోచించి పొలంలో వల పన్నాడు. ఆకలికి పరుగు తీస్తూ పొలంలోకి వచ్చింది జింక. వచ్చి అక్కడ పన్నిన వలలో చిక్కుకుంది. బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. తన వల్ల కాలేదు. అలసిపోయి చెతికిలబడిపోయింది జింక. తొందరగా నక్క వస్తే బాగుండనుకుంది. తోడుకుని పోయేందుకు నక్క రావడం మామూలే. నక్క వచ్చిందంటే ప్రాణాలు దక్కినట్టేననుకుంది. నక్క కోసం వేచి చూడసాగింది. కాసేపటికి నక్క వచ్చింది అక్కడికి. వలలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్న జింకను చూసింది. పండగేననుకుంది తనకి. పొలంలో యజమాని వచ్చాడంటే జింకకు చావు తప్పదు. కొట్టి కొట్టి చంపుతాడతను. అప్పుడు ఎంచక్కా కరువు తీరా జింక మాంసాన్ని తినవచ్చనుకుంది నక్క. అయితే లోపల తన భావాలేవి జింక గ్రహించకుండా బయటికి బాధ నటిస్తూ జింక దగ్గరగా పరుగున వచ్చింది నక్క. వచ్చావా? నీకోసమే చూస్తున్నాను. రా రా, తొందరగా నా వలతాళ్లను కొరుకు, బయటపడతాను. ఈ పొలం యజమాని రాకముందే మనం ఇక్కడి నుంచి పారిపోవాలి అంది జింక. అవునవును అంటూ వలతాళ్లను కొరికేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా చూసి తర్వాత తాళ్లవాసనను భరించలేనట్టుగా దూరంగా జరిగింది నక్క. ఏమైంది అడిగింది జింక. ఈ వలతాళ్ళు ఏ జంతువు నరాలతో చేశారో కానీ ఒకటే వాసన వేస్తున్నాయి. అదలా ఉండని. ఈ తాళ్లను కొరకాలంటే ఈరోజు సోమవారం నాడు నేను ఏ జంతువు నరాల్ని ముట్టను. ముడితే వ్రతభంగమైపోతుంది, పాపం చుట్టుకుంటుంది అంది నక్క. ఊహించని జవాబది. జింకకు స్పృహ తప్పినంత పనయింది. తాళ్లను కొరికి తనని వల నుంచి నక్క రక్షిస్తుందనుకున్నది జింక. అయితే ఆ తాళ్లను తను కొరకరాదని, కొరికితే వ్రతభంగమవుతుందంటూ నక్క సన్నాయి నొక్కులు నొక్కింది. దాంతో జింకకు ప్రాణాల మీద ఆశలు అడుగంటాయి. ఇంకో విధంగా అనుకోకు, ఈ పని తప్ప నువ్వు ఇంకే పని చేయమన్నా చిటికెలో చేసేస్తాను. మోమాట పడకుండా చెప్పు, నేను ఆ మూల ఉంటాను అంటూ తనలో తాను సన్నగా నవ్వుకుంటూ చాటుగా దాగుంది నక్క. జింకకు కొద్ది దూరంలో కూర్చుంది. పొలం యజమాని తొందరగా వస్తే బాగుండు. జింక ఎంచక్కా చేస్తుంది. అప్పుడు దాని కండలు నోటి నిండుగా తినొచ్చనుకుంటూ నాలికను చప్పరించింది నక్క. వలలో నుండే నక్కను గమనించసాగింది జింక. నక్క జిత్తుల మారితనం అర్థమైపోయింది తనకి. అనుమానం లేదు, అది తన చావును కోరుకుంటోందనుకుంది జింక. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు, జరగాల్సింది జరుగుతుందనుకుంది జింక. తన దురదృష్టానికి చింతిస్తూ తలను నేలకు వాల్చింది. ఎప్పుడనగానో మేతకు వెళ్లిన జింక ఇంకా రాలేదేమిటి, ఏమై ఉంటుంది అనుకుంటూ జింకను వెతుక్కుంటూ వచ్చిన కాకికి పొలంలో వలలో చిక్కుకున్న జింక కనిపించింది. జింకను చూస్తూనే అయ్యయ్యో అనుకుంది కాకి. జింకను వల నుంచి తప్పించాలి. ఎలా? తనకు వలను కొరకడం రాదే అన్నట్టు నక్కకి వచ్చు. నక్క బావన కేకేస్తే సరి అనుకుంది. అరవబోయింది. ఎవరిని కేకేద్దామనుకుంటున్నావు అడిగింది జింక. నక్క బావని అంది కాకి. కేకేయడం ఎందుకు? అదిగో అక్కడే ఉన్నాడు చూడు చూపించింది జింక. తనని జింకా కాకి చూస్తున్నారన్నది గమనించి వాళ్ళని చూడక ఇటుగా ముఖం తిప్పుకుంది నక్క. నా చావు కోసం చూస్తున్నాడు, నా మాంసం కోసం కాచు కూర్చున్నాడు బాధపడుతూ చెప్పింది జింక. అంతా అర్థమైంది కాకికి. నేను ముందే చెప్పాను, విన్నావా? చూడిప్పుడేం జరిగిందో. చెడ్డవాడే. వాడు మంచివారికి కూడా కీడే తలపెడతాడు. నేను వాడికి కీడు తలపెట్టలేదు, వాడు నాకు కీడు తలపెట్టడనుకోవడం తప్పు అంది కాకి. జింక కళ్ళు చెమర్చుకుంది. మృత్యుముఖంలో ఉన్నవారు కమ్ముకొస్తున్న చీకటిని గుర్తించలేరు, ఆకాశం కేసి చూడలేరు, బంధుమిత్రుల మాటలు వినిపించుకోరని పెద్దలు ఊరికే అనలేదు అంది కాకి. తలంచుకుంది జింక. ఎదురుగా ఉండి పొగుడుతూ వెనుక గోతులు తీసే స్నేహితులు పాలబిందెలనిపించే విషపుకుండల్లాంటివారు. వాళ్లతో స్నేహం పనికిరాదు అన్నది కాకి. నీ మాటలన్నీ నిజాలే. మంచివారితో స్నేహం చేస్తే అన్నీ లాభాలు ఆనందాలే, చెడ్డవారితో స్నేహం చేస్తే అన్నీ నష్టాలు కష్టాలే. నక్క మాటలు విని మోసపోయాను. అది తేనె పూసిన కత్తి అని తెలుసుకోలేకపోయాను అన్నది జింక. అంతలో పొలం యజమాని అక్కడికి రాసాగాడు. అతడి చేతిలో దుడ్డుకర్ర ఉంది. ఆ కర్రను కోపంగా పెద్దగా అంగలు వేసుకుంటూ వస్తోన్న యజమానిని కాకితో పాటుగా చూసి చావు భయంతో వణికిపోయింది జింక. అయిపోయాను మిత్రమా, యజమాని వచ్చేస్తున్నాడు అంది. అవును, ఏం చేద్దాం, ఏం చెయ్యాలి
ఆలోచనలో పడింది కాకి. శరవేగంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. మిత్రమా, ఇప్పుడు నువ్వు ఈ వల నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక ఉపాయం ఉంది. అదేంటంటే నువ్వు ఊపిరి బిగబట్టి కాళ్ళు చాచి బిర్ర బిగుసుకుని చచ్చినట్టు పడి ఉండు. నువ్వు చచ్చిపోయావని యజమానికి మరింత నమ్మకం కలిగేలా నేను నీ కళ్ల మీద నా ముక్కుతో పొడుస్తూ ఉంటాను. అమ్మో అంది జింక. పొడుస్తున్నట్టుగా నటిస్తానంతే. అది చూసి నువ్వు నిజంగానే చచ్చిపోయావనుకుని యజమాని నీ మీద వల తొలగిస్తాడు. సమయం చూసి అప్పుడు నేను కావుమని అరుస్తాను. అదే గుర్తు. వెంటనే లేచి నువ్వు పారిపో అంది కాకి. భలే భలే అంది జింక. కాకి చెప్పినట్టుగానే ఊపిరి బిగబట్టింది. కాళ్ళు చాచి బిర్ర బిగుసుకుంది. చచ్చినట్టుగా పడి ఉంది. జింక కళ్లను ముక్కుతో పొడుస్తూ కాకి నిలుచుంది. పొలం యజమాని జింక దగ్గరగా వచ్చాడు. అతని చూస్తూనే ఎగిరిపోయింది కాకి. దగ్గరగా ఉన్న చెట్టుకొమ్మ మీద వాలింది. జింకను తేరిపార చూశాడు యజమాని. కదలిక లేదు జింకలో. దాంతో ఇది చచ్చినట్టుందే అనుకున్నాడు. జింక మీది వలను తొలగించాడు. అదే అవకాశంగా కాకి కావుమంటూ అరిచింది. అంతే, జింక పరుగందుకుంది. జరిగిందాన్ని నమ్మలేకపోయాడు యజమాని. కోపం వచ్చిందతనికి. చేతిలోని దుడ్డుకర్రను జింక మీదకి గురిపెట్టి విసిరాడు. జింక తప్పించుకుంది. అయితే ఆ కర్ర చాటుగా నక్కి ఉన్న నక్కకి తగిలింది. బలంగా దెబ్బ తగిలింది. ఆ దెబ్బకి నక్క ప్రాణాలు పోయాయి. చచ్చిపోయిందది. కథ ముగించాడు హిరణ్యకుడు. మిగిలిన కథ తరువాయి భాగంలో చూద్దాం.